హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్. నేను మీ హరీష్. ఈరోజు మనం గోదావరి ఖనిలోనైతే బండి ఫస్ట్ టైం సర్వీస్ రోడ్లోనైతే ఆపేసాము. ఎందుకనైతే అనుకుంటా ఉన్నారా? సో ఈరోజు మనం వచ్చేసి ఒక 2 పనులు అయితే చేపిస్తూ ఉన్నాము. పోనీ ఆ 2 పనులు ఏంటంటే, ఒకటి బ్యాటరీ పోలు కరిగిపోయింది అనమాట, లూజ్ అయిపోయి. ఆ బ్యాటరీ పోలు అండ్ అంతేకాకుండా ఇంకోటి కొత్త హారన్ అయితే తీసుకున్నా. లాలా హారన్, బజరంగి హారన్ పెట్టి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు కదా. సో నిన్న అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో హారన్ అయితే పెట్టిస్తున్నా. ఆ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో చూద్దాం. మీలో ఇప్పటివరకు అయితే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇక్కడ ఆరెంజ్ కలర్ బాక్స్ అయితే కనిపిస్తూ ఉంది కదా, బజరంగ హారన్స్. సో ఈ హారన్సే మనం అయితే తీసుకున్నాము. 6 పీకలు అయితే వస్తాయి అనమాట. సౌండ్ కొంచెం లౌడ్గానైతే వస్తుంది. ఇంకా 12 పీకలది కూడా ఉన్నదిలే, కానీ చెవులు దద్దరిల్తాయి మనకే అని చెప్పేసి అయితే తీసుకోలేదు. అండ్ ప్రజెంట్ అయితే మనం గోదావరి ఖనిలోనైతే ఆగామన్నమాట. బిర్లా వాల్కేర్ పుట్టి అయితే మనం మూసాపేటకి అయితే తీసుకొని వెళ్తా ఉన్నాం హైదరాబాద్ నుంచి. అండ్ అంతేకాకుండా వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, బ్యాటరీ పోల్ కూడా పోయిందని చెప్పేసి. సో అది ఓపెన్ చేయడానికి అయితే ఒక షీల్డ్ అయితే అట్లా ప్రొటెక్షన్ పెట్టాను. ఆ షీల్డ్ అయితే ఇప్పేస్తున్నా. ఆ బ్యాటరీ పోల్ ఎట్లా కరిగిపోయింది ఏంటో కూడా మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇక్కడ మనకు బ్యాటరీ పోల్ పోసే అతను కూడా ఉన్నాడనమాట. సో ఫస్ట్ అయితే హారన్ ఫిట్ చేసుకొని తర్వాత బ్యాటరీ వర్క్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే హారన్స్ ఎలా ఫిట్ చేస్తున్నాడు అండ్ అది ఎలా మోగుతుంది అనేది ఒకసారి అయితే చూద్దాం పదండి. సో ఇదే బ్యాటరీ మనకు ఈ థర్మల్ అనేది అయితే కరిగిపోయింది అనమాట. సో చూడండి, మనకు ఎందుకు కరుగుతుంది అంటే, ఈ బోల్ట్ లూజ్ అయిపోతే మనకు ఇది లూజ్ అయిపోయి థర్మల్ హీట్కి కరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. థర్మల్ అంటున్నా, పోలు. థర్మల్ వచ్చేసి ఇది, పోల్ వచ్చేసి బ్యాటరీకి వచ్చేది. సో అదైతే కరిగిపోవడం వల్ల ఇప్పుడు గోదావరి ఖనిలో ఆగేసి దీనికి బ్యాటరీ పోల్ అయితే పోపియాలి. పోల్ పోపించేసి మళ్ళీ సెట్ చేస్తే అయిపోద్ది అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు హారన్స్ అయితే ఫిట్టింగ్ అయితే అవుతూ ఉన్నాయి. సో తర్వాత తిప్పేద్దాము. ఇప్పుడు హారన్ అయితే ఫిట్ చేస్తూ ఉన్నాడు కదా, మళ్ళీ ఎయిర్ అయితే ఎక్కియాలి కదా. సో ఎయిర్ ఎక్కినాక హారన్స్ చెక్ చేసేసుకొని మళ్ళీ బ్యాటరీ ఇప్పేసుకొని తీసుకొని అయితే వెళ్దాము. సో ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి మన కొత్త హారన్ సెట్ అనమాట. మన పాత హారన్ సెట్ అయితే రిమూవ్ అయితే చేస్తూ ఉన్నాడు. సో అది రిమూవ్ చేశాక మళ్ళీ లోపల మనకు మెలోడీ, ఇది ఇప్పుడు మన హారన్ మెలోడీస్ వస్తాయి కదా, సో ఆ బాక్స్ అనమాట, ట్యూన్ మార్చుకునేది. ఈ పాత హారన్ సెట్ మొత్తం ఇప్పేసి ఇక మన కొత్త హారన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సెట్ చేయడానికి అయితే మన వర్క్ షాప్కి అయితే తీసుకొని వచ్చాడు అనమాట. ఇక్కడ మనకు దాన్ని ఫిట్టింగ్ చేయడానికి మనకు హారన్ ఫ్రేమ్ ఉంటుంది కదా, దానికైతే డ్రిల్ చేయాల్సిన అవసరం అయితే వచ్చిందనమాట. బోల్ట్స్ వేయాలి కదా. సో అతని వర్క్షాప్ దగ్గరికి అయితే హారన్స్ పట్టుకొని, అంటే అక్కడ మార్క్ చేసుకొని అయితే వచ్చేసాము బండి దగ్గర. ఆ మార్క్ దగ్గర 2 హోల్స్ చేసేసుకుంటే ఇక మనకు హారన్ అయితే సెట్ అయిపోద్ది బండికి. ఈ విధంగా పంచి చేసుకొని ఆ డ్రిల్లింగ్ మిషన్ అయితే ఉంది కదా, ఆ డ్రిల్లింగ్ మిషన్ ద్వారా మనకైతే హోల్ అయితే చేస్తారనమాట. డ్రిల్లింగ్ హోల్స్ చేసుకున్నాక మళ్ళీ హారన్స్ పట్టుకొని అయితే బండి దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము. ఈ హారన్ సెట్ సేమ్ నాది పాత హారన్ సెట్ ఎక్కడైతే ఉండేదో ఆ హారన్ బీగేసి మన కొత్త హారన్ సెట్ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తూ ఉన్నాము. సేమ్ మనకు లెఫ్ట్ సైడ్ టైర్కు పైన అయితే ఉంటుంది అనమాట. ఈ లోపల సైడ్ నుండే మనకు బోల్ట్స్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది. సో లోపల సైడ్ కింద నుండి అన్న సెట్ చేస్తూ ఉంటే పైనుండి నేనైతే దాని బోల్ట్లు అయితే ఫిట్టింగ్ అయితే చేస్తూ ఉన్నాను. అండ్ దీని వైరింగ్ కూడా సేమ్ మనకు పాత వైరింగ్ అయితే ఎలా వచ్చిందో, అంటే 16 ఉంది కదా, సో దాని వేరింగ్ వచ్చిన విధంగానే ఇది కూడా వేరింగ్ అయితే సేమ్ తీసుకోవడం అయితే జరిగింది. సేమ్ మన లివర్ అయితే ఉంటుంది కదా, హారన్ లివరు, సో దానికి కూడా కనెక్షన్ అయితే ఉంటుంది అనమాట ఇది. సో ఈ విధంగా మంచిగా వేరింగ్ అయితే నీట్గా ఇచ్చేసుకొని మనకు లోపల ఈ విధంగా చేసేసుకుంటే మనకు లోపల డాష్ బోర్డ్ దగ్గరికి అయితే ఈ వైరింగ్ అయితే వెళ్ళిపోతుంది. సో ఆ పైన మళ్ళీ సేమ్ ఇప్పుడు పాత మెలోడీ ఎక్కడైతే ఉందో ఆ పాత మెలోడీ తీసిన దగ్గరనే సేమ్ మన ఇప్పుడు దీనికి వచ్చే మెలోడీ బాక్స్ అయితే ఉంటుంది కదా, సో ఆ బాక్స్ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తాము. అండ్ ఈ విధంగా మనకు డాష్ బోర్డ్ మీటర్ అయితే తీసేశారు, క్లస్టర్ ఓపెన్ చేసేసి నీట్గానైతే వర్క్, అంటే మళ్ళీ బయటికి మరీ గలీజ్గా వైరింగ్ అది ఇట్లా అవ్వకుండా మంచిగా నీట్గా అయితే చేస్తూ ఉన్నాడు అనమాట అన్న వర్క్ అయితే. సో ఎంత మనకు నీట్గా కనిపిస్తే లోపల కూర్చున్నప్పుడు మనకు అంత ప్రశాంతంగానైతే ఉంటుంది అనమాట.
ఈడ ఒక బటన్ వస్తే అది అటే అవుతా. ఓకే రైట్ 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 రైట్. ఈ విధంగా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మన మెలోడీ అయితే సెట్ చేసుకోవడం అయితే జరిగింది లోపల. మళ్ళీ బయట చూసినా కూడా ఎక్కువ మంచిగా గలీజ్గా కనిపించకుండా లోపల కొంచెం హిడెన్గానైతే ఉండేటట్టు స్టీరింగ్కి బ్యాక్ సైడ్ అయితే మనకు బటన్స్ అయితే ఉంటాయి కదా, సో అవి అయితే ఫిట్ చేశాను. అక్కడ మనం ఏ బటన్ అయితే వచ్చి ఏ హారన్ అయితే సెట్ చేస్తామో మన పాత లివర్ అయితే ఉంది కదా, సో ఆ లివర్ మనం ప్రెస్ చేసినా కూడా మనకు అదే హారన్ అయితే వస్తుంది అనమాట. సో ఇది కొంచెం బెటర్గా అయితే ఉందన్నమాట ఆప్షన్ నాకైతే. ఇక్కడనే గోదావరిఖండ్లో బ్యాటరీ పోల్ వేయడానికి అయితే తీసుకుని అయితే వచ్చాము. స్టార్ట్ చేసాడు వర్క్. సో ఇక్కడ ఫస్ట్ అయితే మన పోల్ని అయితే మన ఉప్పురాయి లెక్క అంటాం కదా, మన టైర్లు పంచర్ చేసినప్పుడు రుద్దుతాం కదా, మన నార్మల్గా శాండ్ పేపర్ లాగా ఉంటుంది. సో దాంతోపాటు మొత్తం మన పోల్ కరిగిన పోల్ ఏదైతే ఉందో చుట్టూ అయితే గీకడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే అక్కడ గీతలు ఏర్పడడం వల్ల తర్వాత మనం పోసిన అల్యూమినియం లిక్విడ్ అనేది మంచిగా పట్టుకొని అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ క్యాప్స్ అంటే మన డిస్టిల్ వాటర్ కానీ యాసిడ్ కానీ పోసే క్యాప్స్ ఎందుకు విప్పదీస్తూ ఉన్నారంటే, ఇప్పుడు మనకు హీట్ అయితే చేస్తారన్నమాట. లేత్ వెల్డింగ్ మిషన్ అయితే ఉంటుంది కదా, హీట్ జనరేట్ చేసేది. సో దాంతోపాటు మన అల్యూమినియం కరగదీసి అయితే అందులో పోస్తారు. అందులో పోసినప్పుడు ఆ హీట్కి లోపల యాసిడ్ అండ్ వాటర్ అవి హీట్ కాకుండా అంటే పొంగుతాయి కదా, సో అట్లా కాకుండా మన క్యాప్స్ అయితే తీసేస్తే మనకు అవి లోపల హీట్ అయినా కూడా కాసేపు అలా ఉంటే మళ్ళీ చల్లారిపోతాయి. అండ్ అది గ్యాస్ అయితే తీసుకొని అయితే వచ్చాడు మనకు మంట వెలియడానికి. సో అది పెట్టేసి మనకి ఏం చేస్తారంటే లోపల ఒక నార్మల్ ఐరన్ దాంతో దాన్ని కలుపుతూ ఉంటూ ఒక అల్యూమినియం లిక్విడ్ అయితే పోస్తూ ఉంటారు అనమాట పోల్ రెడీ అవ్వడానికి. అండ్ బ్యాటరీస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బ్యాటరీస్ హెల్త్ కూడా మనం అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. నేను బ్యాటరీస్ తీసుకొని జస్ట్ ఒక 5 months అవుతుంది కాబట్టి నేనైతే నార్మల్గా చెక్ చేస్తే మన అయితే బాగానే ఉన్నాయి. సో దీన్ని చెక్ చేసుకోవడానికైతే ఇక్కడ మనకు ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ టైప్ అయితే ఒకటైతే ఉంటుంది అనమాట. సో దాని ద్వారా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఇది చూద్దాం. ఇక్కడ మన అల్యూమినియం కడ్డీ అయితే ఉంది కదా, అది కరగదీసి అందులోనైతే పోసేసాడు. అందులో పోసేసి ఇక్కడ ఒక ఐరన్ దాంతో లోపల మంచిగా కలిసేటట్టు మిక్స్ అయితే చేస్తూ ఉన్నాడు అనమాట అన్న. అండ్ మిక్స్ చేశాక దాని మీద మిగిలిన అల్యూమినియం అంటే పోల్ మొత్తం రెడీ అయ్యే విధంగా అయితే పోస్తారు. అండ్ ఇక్కడ చూశారు కదా పైన ఒక ఐరన్ది మనకు పోల్ ఏ సైజ్ అయితే ఉంటుందో ఆ హోల్ ఉన్న ఒక వాచర్ దొడ్డుది అయితే తీసుకొని ఈ విధంగానైతే పెట్టారు. అల్యూమినియం కూడా ఈ విధంగా కరగదీసి అయితే లోపలికి అయితే పోయడం అయితే జరుగుతుంది. హెవీ హీట్ జనరేట్ అవుతుంది కదా, సో దానివల్ల మనకైతే బ్యాటరీ క్యాప్స్ అయితే తీస్తారన్నమాట. అండ్ ఇప్పుడు ఈ విధంగా పోస్తూ ఉన్నారు కదా, సో ఇప్పుడు బ్యాటరీ హెల్త్ గురించి అయితే మాట్లాడుకుందాం. బ్యాటరీ హెల్త్ ఎలా చెక్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ పక్కన ఒక ఫోటో అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగానైతే ఉంటుంది. ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్ నుండి అయితే మనం లోపల సైడ్ చూసినప్పుడు కలర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. గ్రీన్ కలర్ ఉందంటే మన బ్యాటరీ హెల్త్ అయితే బాగుందని అర్థం. అండ్ రెడ్ కలర్ ఉంటే మనకు దగ్గర పడిందని చెప్పేసి అయితే అర్థం అనమాట. వాటర్కి ఇట్లా కలుపుకోమని చెప్పేసి అయితే ఇండికేటర్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగానైతే బ్యాటరీ పోల్ అయితే పోస్తారు. అండ్ దీన్ని అయితే రిమూవ్ కూడా ఇట్లా చేస్తారనమాట. అండ్ బ్యాటరీ పోల్ పోస్తే ఎంత రేటు అని చెప్పేసి మీకు డౌట్ వచ్చే ఉంటుంది. అంటే కొన్ని ప్లేస్లలో కొన్ని తీరుగా తీసుకుంటూ ఉంటారు. కొన్ని ప్లేస్లలో 200 తీసుకుంటారు, కొన్ని ప్లేస్లలో 150 తీసుకుంటారు. ఈ విధంగా అంటే ఈ రెండింటి మధ్యలో ఉంటాయి అనమాట ఎక్కువ శాతం రేట్లు అయితే. అండ్ మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. సో మళ్ళీ మన క్యాప్స్ ఏవైతే ఉన్నాయో క్యాప్స్ అయితే తిరిగి పెట్టడం అయితే జరుగుతూ ఉంది. ఈ క్యాప్స్ అయితే ఒకసారి మనం బ్యాటరీ వాటర్ అయితే చెక్ చేసుకోవాలి.
మనకు ఎట్లాగో ఎక్కువ రోజులు కావట్లేదు కాబట్టి నేనైతే వాటర్ అయితే ఎప్పుడు యాడ్ చేసింది అయితే మీకైతే చూపించలేదు కదా. సో ఒక 2-3 ట్రిప్పులు తిరిగాక మళ్ళీ వాటర్ అయితే డిస్టైల్ వాటర్ అయితే వాడాలన్నమాట దీంట్లో. సో ఆ క్యాప్స్ ఓపెన్ చేసేసుకొని అందులో ఫిల్ చేసేసుకొని మళ్ళీ బ్యాటరీ ఇంజన్ అయితే ఇగ్నిషన్ ఆన్లో ఉన్నప్పుడే చేయాలన్నమాట. సో అట్లా చేయడం వల్ల మనకైతే బాగుంటుంది, బ్యాటరీ హెల్త్ కూడా ఇంకొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ బండి దగ్గరికి తిరిగి అయితే వచ్చేసాము. తిరిగి వచ్చేసి బ్యాటరీస్ యథావిధిగానైతే పెట్టేస్తూ ఉన్నాము. మనం అట్లీస్ట్ 6 నెలలకైనా ఒకసారి బ్యాటరీస్ లోపలిది బయటికి, బయటిది లోపలికి అయితే వేసుకోవాలి. ప్రస్తుతానికైతే నేను అలా ఏమీ వేయలేదు. ఇంకో 1 మంత్ తర్వాత లోపలిది బయటికి, బయటిది లోపలికి అయితే వేస్తానన్నమాట. సో గైస్ నైట్ 7:30కి అయితే గోదావరి గారి నుండి అయితే బయలుదేరాము. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయితే అవుతా ఉంది. మేము ఆల్రెడీ వచ్చి కూడా అర్ధగంట దాటిపోయింది. 1 వరకు అయితే మనం ఇక్కడికైతే వచ్చేసాము అన్లోడింగ్ పాయింట్కి. ఇది వచ్చేసి మూసాపేట రైల్వే గోడౌన్స్. ఇవన్నీ ఈ రైల్వే గోడౌన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము అక్కడ నుండి ఇక్కడికి వచ్చేంత వరకు అయితే వర్షం లేదులే, కానీ ఇక్కడికి వచ్చాక వర్షం అయితే పడింది అన్నమాట. సో పైకి ఎక్కుదాము. నరేష్ అన్న నీళ్ళు అయితే తోడుతూ ఉన్నాడు. గట్టిగానే ఆగినాయనే. ఇది అసలే వాల్కేర్ పుట్టి. నీళ్ళు తాకినాయంటే సప్ప గట్టిగా అయితేనే ఉంటుంది. ఇటుకు లేపాట అంటారు. ఇటు సైడ్ దీని కింద అయినాలుగా పడి పట్ట ఇటు పైకి వేసారు. ఒక్క వరుస లోపలికి మలవక బయటికి వేసారు. ఏం కాలే, కింది పట్ట డబల్ ఉన్నది, అంత ఇబ్బంది ఏమి ఉండదు. నీళ్ళు ఏం దిగవలే, కానీ ఏదో మన భయం మనది. మళ్ళా పుసుక్కున ఒక్క సుక్క దిగినా కూడా ఏం లే. ఇక వీడనైతే చెరువే అయింది. ఇది చెయ్యి మడతకు కూడా రాట్లేదు. వర్షం నీళ్ళు ఇక్కడికి వచ్చినాకనే పడ్డాయి గట్టిగా వాన. మార్నింగ్ 2:30కి అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాడు అనమాట లోపలికి. ఇప్పుడే గేట్ అయితే ఓపెన్ చేశాడు పెద్ద మనిషి. సో మనకైతే మన ముందైతే ఇంకో బండి అయితే ఉంది. ఆ బండి అన్లోడ్ చేశాక మన బండి అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. మన బండి అన్లోడింగ్ స్టార్ట్ చేసరికి మధ్యాహ్నం 12 ఆ టైం అయితే అయింది. చాలా వరకు అయితే మన బండిలో ఉన్న సరికి అయితే డైరెక్ట్ వెహికల్స్ అయితే వస్తాయి కదా, షాప్లోకి వెళ్ళే వెహికల్స్. సో అందులోనే అయితే వేసారు. లాస్ట్కి ఇక అంతా అయిపోయాక ఈ విధంగా గోడౌన్కి అయితే అన్లోడ్ అయితే చేసుకుంటా ఉన్నారు. సో మనకు ఫస్ట్ ఏమన్నారంటే మొత్తం గోడౌన్లోనే వేసుకుంటాం, గంటలో మొత్తం అన్లోడ్ అయిపోతుంది అని చెప్పేసి అయితే అన్నారు. తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వేరే వెహికల్స్ అయితే వచ్చినాయని చెప్పేసి ఆ వెహికల్స్ వచ్చినప్పుడల్లా ఆ వెహికల్స్కి వేసుకుంటూ వెహికల్స్ అన్నీ క్లియర్ అయిపోయాక మొత్తం గోడౌన్ లోపలికి అయితే దించేసుకోవడం అయితే జరిగింది. సో బస్తాలు అయితే చూస్తూ ఉన్నారు కదా. సో బిర్లా వైట్ మనం తీసుకొచ్చింది కట్నీ నుండి. ఈ విధంగా మనకైతే అన్లోడ్ అయితే చేస్తారు. ఈ మొత్తం బెల్టులు, మన ఫ్యాన్ బెల్టులు ఉంటాయి కదా, మన మోటార్లకు గిట్ల వేసేటి, మన బండ్లకు కూడా లారీలకు కూడా ఉంటాయి కదా ఫ్యాన్ బెల్ట్ టైపు. సో అలాంటి బెల్టులకు మంచిగా తాళ్ళు కట్టుకొని దాంతో గుంజుకొని అయితే వస్తున్నారు. ఈ టెక్నిక్ ఏదో మంచిగా ఉందన్నమాట. మనకు నార్మల్గా వేరే ఏది పిండి బస్తాలైనా వడ్లు కానీ అలాంటి బస్తాలు అయితే మనకు సీకులు అయితే ఉంటాయి కదా కొండ్లు, వాటితో అయితే కుచ్చుకొని తీసుకొని అయితే వస్తారు. సో వీటికైతే అట్లా పొడవడం ద్వారా లోపల సిమెంట్ అయితే పోతుంది కదా. సో అట్లా అని చెప్పేసి డైరెక్ట్ వీళ్ళు ఈ రబ్బరు బెల్టుల ప్లాన్ అయితే చేసుకున్నారు. మంచిగా బస్తాకి ఏ డ్యామేజ్ ఉండదు, ఎవరికైతే ఏ డ్యామేజ్ ఉండదు. మంచిగా గుంజుకొచ్చి ఈడ పెడితే మనకు అమాలి వాళ్ళు ఈ విధంగా ఎత్తుకొని పోయి అయితే గోడౌన్లో అన్లోడ్ అయితే చేసుకుంటా ఉన్నారు. సో అన్లోడ్ అయ్యే టైంలోనే లోడింగ్ అయితే మాట్లాడేసుకున్నాం. లోడింగ్ వచ్చేసి మనకు రైస్ లోడింగ్ అయితే అవుతుంది అని చెప్పేసి అన్నారనమాట. ఎక్కడ నుండి అంటే బచ్చన్నపేట ఉంది కొమరవెల్లి దగ్గర. సో అక్కడ నుండి అయితే రైస్ లోడింగ్ వెళ్తుంది అని చెప్పేసి మనకు ఆఫీస్ వాళ్ళు అయితే చెప్పారు. సో నైట్ అయితే మనకు నో ఎంట్రీ అయిపోయాక బయలుదేరిపోయాము. తెల్లారేసరికి లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం అనమాట నరేష్ అన్న నేను. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి
ఒక 20 టన్నులు రైస్ లోడింగ్. కిరాయి అయితే కొంచెం తక్కువనే ఉంది. సో కిరాయిలు చెప్పట్లేరు అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. కిరాయిలు అయితే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి అన్నమాట. ఈరోజు 1500 ఉంది, రేపు 2000 కావచ్చు, లేకపోతే ఈరోజు 1500 ఉంది, రేపు 1000 రూపాయలు కూడా కావచ్చు. అట్లా అని చెప్పేసి అయితే కిరాయి డీటెయిల్స్ అయితే ఎవరైతే చెప్పరు. సో ఎక్కడికి వెళ్తున్నా ఏంటనేది అయితే చెప్పవచ్చు, కానీ కిరాయి డీటెయిల్స్ మళ్ళీ మీరు అదే లోడింగ్ పాయింట్కి వెళ్ళాక అక్కడ కిరాయి కనుక మీకు తక్కువైంది అనుకోండి, మళ్ళీ తేడాలు అయితే వస్తాయి అన్నమాట. అందుకని కిరాయి డీటెయిల్స్ అయితే చెప్పామన్నమాట. సో ఇక్కడ మనం బస్తాలు, మన బండికి లోడ్ అయ్యే బస్తాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బస్తాలు అయితే మనకు ఈ విధంగా తీసుకొచ్చి రెడీ చేసి అయితే పెడతా ఉన్నారు. మనకు ఒక్కొక్క బస్తా వచ్చేసి 50 kgs బ్యాగ్ అయితే వస్తుంది. మనకు ఆ లోడింగ్ అయ్యేసరికి మనం వంట అయితే స్టార్ట్ అయితే చేసేసుకున్నాం. మిల్ మేకర్ అండ్ టమాటా కర్రీ. సో ఎప్పటికీ పప్పు మిల్ మేకర్ అయినా అంటారు కదా. సో అట్లని చెప్పేసి ఈరోజు డిఫరెంట్గా మిల్ మేకర్ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. మనకు బయట వర్షం అయితే వస్తూ ఉంది. వర్షం వస్తుందని చెప్పేసి మంచిగా మిల్లు లోపలనే కిందికి స్టవ్ ఇట్లా దించేసుకొని ఈ విధంగా వంట అయితే చేసేసుకుంటా ఉన్నాము. సో చాలా రోజుల తర్వాత టమాటా మిల్ మేకర్ తినడం, అసలు వాస్తవానికి అయితే టమాటా మిల్ మేకర్ తక్కువ తినడం. సో చాలా రోజుల తర్వాత ఇదైతే వేసాము. ఎక్కువ శాతం మనం తినేది తెలుసు కదా, ఎర్రపప్పు మిల్ మేకరు. సో మొత్తం ఇక అన్నం కూర అయిపోయింది. ఇక పెట్టేసుకొని తినేసేలోపు వాళ్ళైతే మనకు లోడింగ్ అయితే స్టార్ట్ అయితే చేసేస్తారనమాట. లోడింగ్ పాయింట్కి వచ్చిన దగ్గర నుండి ఎడతెరిపి లేని వర్షం వస్తూనే ఉంది. లోపల మనం బండి వస్తున్నప్పుడు కూడా వర్షం వస్తే లోపల మొత్తం బాడీ అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాం. కాకపోతే మనకు ఏంటంటే డైరెక్ట్ లోపల షెడ్ లోపలనే మనకు లోడింగ్ అయితే అయిపోద్ది కాబట్టి మనకు ఇబ్బంది అయితే లేదు. బండి ఈ విధంగానైతే పెట్టేసాము. లోడ్ అయితే మధ్యాహ్నం 12ంటికి అయితే స్టార్ట్ అయితే చేశారు. సో మనకు మొత్తం పట్టా ఇట్లా ఇక్కడనే లోపలనే పెట్టేసుకొని కట్టేసుకొని డైరెక్ట్ బయటకు వెళ్ళిపోయి కాటా పెట్టుకోవడం. ఎందుకంటే ఇప్పుడు ఎంత వచ్చింది ఏం కదా అని చూసుకుందాం అని అనుకుంటే ఇంత వర్షంలో పట్టా లేకుండా అయితే బయటకు అయితే వెళ్ళలేము. సో మొత్తం పట్టా మొత్తం ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా వెళ్ళిపోవడే అన్నట్టు పట్టా అయితే ఇక్కడే కట్టేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయితే అయిపోయామన్నమాట. రైస్ లోడింగ్ అయితే మనకు అవుతూ ఉంది. ఇది వచ్చేసి పెద్దాపురంలో మన శ్రీ లలిత మిల్ అయితే ఉంది కదా. సో లలిత మిల్కి అయితే వెళ్తూ ఉంది రైస్. అక్కడనే ఒడ్లు బట్టి రైస్ తయారు చేస్తారు. మళ్ళీ అక్కడికి మళ్ళీ రైస్ ఎందుకు వెళ్తుంది అని చెప్పేసి డౌట్. కాకపోతే నాకు తెలిసి ఇక్కడ నుండి తీసుకొని మళ్ళీ అక్కడ నుండి బయటికి ఎక్స్పోర్ట్ చేస్తారు అనుకుంటా మేబీ. అందుకనే ఇక్కడ నుండి అయితే వెళ్తూ ఉంది. సో మనకు ఫస్ట్ అయితే నిలువుగా వేసుకున్నారు కదా బ్యాగ్స్. సో అట్లా నిలువుగా బ్యాగ్స్ వేసుకొని ఎన్ని బ్యాగ్స్ పడుతున్నాయి ఏంటి అనేది అయితే వాళ్ళైతే చూసుకుంటారు. అట్లా చూసేసుకుంటే మనకు ఒక నెట్కి ఎన్ని బస్తాలు అయితే పడతాయో ఒక లెక్క అయితే ఉంటుంది కదా. సో ఎన్ని టన్నులు వచ్చింది అంటే 50 కిలోల బస్తాలు అనుకోండి, 50 కిలోలు ఇంటూ అయితే చేసేసుకొని మనకి ఇన్ని టన్నులు వచ్చిందని అయితే చూసుకోవచ్చు అనమాట. సో అట్లా దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసుకొని అయితే లోడ్ చేస్తారు. అండ్ లోడ్ అయిపోయింది. మనకు పట్టాకి ఇట్లా మొత్తం అయితే కట్టేసుకున్నాం. ఇక పేపర్స్ ఇట్లా బిల్స్ వచ్చేస్తే బయలుదేరిపోవడమే. వర్షం అయితే ఇంకా తగ్గలేదు. వర్షం తగ్గకుండా మనకైతే మంచిగా పట్టాలు అయితే వేసేసుకున్నాం. మన ప్లాస్టిక్ పట్ట, రబ్బర్ పట్ట ఈ రెండు చాలు. నేను మైదా పిండికైనా ఈ రెండే, తడిస్తే ఖరాబ్ అయ్యే ఏ ఐటెంకైనా మనం ఇదే పట్టాలు అయితే వేస్తూ ఉంటాం అన్నమాట. సో వర్షం అయితే ఇంకా తగ్గలేదన్నమాట. బీభత్సంగా అయితే పడుతూనే ఉంది. ఇది పెద్దపురం పోయేదాకా పడేటట్టే ఉన్నది ఏపాటు. ఎలాగో మనకు పట్టాలు అయితే కట్టేసాం కాబట్టి పెద్దగా మనకి ఇబ్బంది అయితే ఏం లేదు. లోపలనే కాటా అయితే ఉందన్నమాట. సో కాటా ఎక్కిచ్చేసుకుంటే మనకు ఎన్ని టన్నులు వచ్చింది ఏంటి అనేది అయితే తెలుస్తుంది. ఓవర్లోడ్ అయినా కూడా మనకు అంత ఓవర్లోడ్ అయితే ఏం రాదు. ఎందుకంటే 50 kgs బ్యాగ్స్ కాబట్టి మనకు బరాబర్ లెక్క అయితే ఉంటుంది. ఆ లెక్కను బట్టి వాళ్ళు అయితే ఎన్ని బ్యాగ్స్ పడతాయి 20 టన్నులకు అని చెప్పేసి అయితే వేస్తారు కదా. సో మనకు ఓవర్లోడ్ వచ్చే అవకాశం అయితే లేదనమాట. బండి అయితే కాటా పెట్టేసుకొని ఇక్కడ పక్కకైతే పెట్టేసుకుంటా ఉన్నాము. ఎందుకంటే పేపర్స్ అయితే రావాలి కదా. బిల్స్ వచ్చాక మళ్ళీ ఇక్కడ నుండి బయలుదేరిపోవడమే. బిల్స్ వచ్చేసి 6కి ఆ టైంకి అయితే ఇస్తా అన్నారు. సో ఇక్కడ పక్కకైతే ఆపేసుకున్నాక బయలుదేరిపోదాం. మనకు బిల్స్ వచ్చేసరికి 7 o'clock ఆ టైం అయితే అయిపోయింది. నిమ్మలంగా బిల్స్ తీసేసుకొని బయలుదేరుతా ఉన్నాము. అండ్ ఈ ట్రిప్ అయితే ఎట్లాగో నాతో పాటు అంటే నరేష్ అన్న లాస్ట్ ట్రిప్ అయితే రాలేదనమాట. ఇంటి దగ్గర వర్క్ ఉండి ఆగిపోయాడు. సో శ్రావణ్ అన్న అని చెప్పేసి గోదావరికి అని ఒక అన్న అయితే నాతో అయితే ఒక ట్రిప్కి అయితే రావడం అయితే జరిగింది. సో నేను ఒక రౌండ్ ట్రిప్ కంప్లీట్ చేసుకుంటా అని అయితే అన్న అన్నాడు. సో మరి ముగ్గురం వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి అయితే నేనైతే ఇంటి దగ్గర డ్రాప్ అయిపోతా, మీరు ఇద్దరు వెళ్ళండి అని చెప్పేసి అయితే నరేష్ అన్నని శ్రావణ్ అన్నని అయితే పెద్దాపురం అయితే పంపడం అయితే జరిగింది అనమాట. సో నేను డైరెక్ట్ ఇంటి దగ్గర ఆగేశాను. ఇక వర్షంలో అన్న వాళ్ళు ఇద్దరు అయితే బయలుదేరిపోయారు. నా కోసం వీడియోస్ కూడా తీసి పంపించారనమాట. సో ఇది వచ్చేసి మా ఊర్లో ఆల్రెడీ నేను దిగిపోయాక వాళ్ళు బయలుదేరిన వీడియోస్ అన్నమాట. సో
సో నా శ్రావణ్ అన్న అయితే మొత్తం వీడియోస్ అయితే తీసి నాకు పంపించడం అయితే జరిగిందనమాట. సో అన్న వాళ్ళు వెళ్ళేసి పెద్దపురం అన్లోడ్ చేసేసుకొని మళ్ళీ ఏదైనా లోడ్ చూసుకొని అయితే రిటర్న్ అయితే వస్తారు. రిటర్న్ వచ్చాక శ్రావణ్ అన్నను మళ్ళీ గోదరికంలో దించేసి అయితే మేమైతే బయలుదేరిపోతాం అనమాట. ఎక్కడికి లోడ్ అవుతుంది ఏంటి అనేది అయితే తెలియదు కదా ఇంకా. సో ఈ వీడియో అయితే పెద్దపురం వరకు అయితే నేను రాలేదు. అన్న వాళ్ళే ఇద్దరైతే వెళ్ళారనమాట. ఏ మొక్కల పడుతుందో ఈ లైట్లకు మనకేమో సరిగ్గా కాకపోతుంది. పొద్దుగాలల్లా ఏంటిది మనం లోడింగ్ పెట్టిన సాయంత్రం వర్షమే, మళ్ళీ అన్నుడు పోయేదాకా వర్షమే. మన బాబాయ్ పైన నడుపుతాండి ఇక చూడాలి. బాబాయ్ ఎంత పోతుంది, 70 దొక్కుతాండ. యూనిట్ 3కి రాశారు, యూనిట్ 2 నుంచి. యూనిట్ 2లో కాంటాక్ట్ చేసుకొని యూనిట్ 3లో అన్లోడింగ్ అంట. ఇవాళ మనం వచ్చేసి శ్రీ లలిత రైస్ మిల్. పోనీ సో ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మనం రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరేం చేయాలి, సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. జై హింద్, జై డ్రైవర్.